హలో అండి. ఈరోజు మనం అఫిలియేట్ మార్కెటింగ్ లో 3 ప్రధాన పాత్రలు ఎవరెవరు ఉంటారు దీనికి అనేది అయితే మీకైతే వివరణ అనేది అయితే అందిస్తున్నాను. అఫిలియేట్ మార్కెటింగ్ లో 3 ప్రధాన పాత్రలు ఎవరు? సో అఫిలియేట్ మార్కెటింగ్ లో 3 ప్రధాన పాత్రలు అయితే ఉంటాయి. ముఖ్యంగా 3 పాత్రలు అనేవి అయితే ఉంటాయి. అందులో మనకి విక్రేత అంటే ఎవరు వస్తారు? మర్చెంట్ లేదా అడ్వర్టైజర్. సో రెండోది ఏంటంటే అఫిలియేట్ అంటే పబ్లిషర్. ఎవరైతే పబ్లిష్ చేస్తారో వాళ్ళని మనం అఫిలియేట్ అంటాం. అండ్ థర్డ్ వచ్చేటప్పటికి కస్టమర్. సో ముగ్గురు ఎవరు? విక్రేత, అఫిలియేట్ అండ్ కస్టమర్. 3 పార్ట్స్ అనేవి ఉంటాయి అఫిలియేట్ మార్కెటింగ్ లో మనకి. ఈ 3 పాత్రలు కూడా కలిసి పనిచేస్తూ అమ్మకాలు పనిచేస్తాయి. ఈ 3 పాత్రలు కూడా కలిస్తేనే అమ్మకాలు అనేవి అయితే పెరుగుతుంటాయి. అండ్ ప్రతి పాత్రకు ఒక నిర్దిష్ట బాధ్యతలు ఉంటాయి. ప్రతి పాత్రకు నిర్దిష్టమైన బాధ్యతలు ఉంటాయి. అవి ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం విక్రేత కోసం మాట్లాడుకుందాం. విక్రేత అనేది ఏంటంటే ఉత్పత్తులు లేదా సేవలు సృష్టించే అమ్మే కంపెనీ లేదా బ్రాండ్. సో విక్రేత అంటే ఒక బ్రాండ్ లేదంటే ఒక కంపెనీని మనం విక్రేతగా అనుకోవచ్చు. వాళ్ళంటే అఫిలియేట్ ప్రోగ్రామ్ రూపొందించే అఫిలియేట్ ప్రోగ్రామ్ ఎవరు రూపొందిస్తారు? విక్రేత. అఫిలియేట్ ప్రోగ్రామ్ రూపొందించి కమిషన్ రేట్లు అనేది నిర్ణయించేది కూడా విక్రేత. ఎవరైతే ఏదైనా కంపెనీ ఉందనుకున్నా కమిషన్ రేట్లు కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. అండ్ మరియు మార్కెటింగ్ మెటీరియల్స్ ట్రాకింగ్ సిస్టమ్స్ కూడా అందిస్తారు. సో మార్కెటింగ్ మెటీరియల్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్స్ కూడా అందించేది వాళ్ళే. వారు లక్ష్యం ఏంటంటే కస్టమర్ బేస్ ను విస్తరించడం. వాళ్ళ లక్ష్యం ఏంటి? కస్టమర్ బేస్ ను విస్తరించడం, అమ్మకాలు పెంచడం. ఎగ్జాంపుల్ ఏంటంటే అమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలు. అమెజాన్ ఉంది, ఫ్లిప్కార్ట్ ఉంది, ఇలా అఫిలియేట్ కంపెనీస్ మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. అండ్ ఫర్దర్ గా వచ్చే క్లాసెస్ లో మనం అయితే కంటిన్యూగా మాట్లాడుకుంటాం. అండ్ ఇది మనకి ఏంటంటే విక్రేత రిలేటెడ్. ఇప్పుడు మనకి అఫిలియేట్ రిలేటెడ్ గా ఏముంటుందంటే అఫిలియేట్ అనేది ఉత్పత్తులను ప్రమోట్ చేసి కంటెంట్ క్రియేటర్ లేదా మార్కెటర్. ఎగ్జాంపుల్ సో మనం అనుకోవచ్చు, ఓకేనా? కంపెనీ అనేది విక్రేత అయితే సో మనం కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఆ ఉత్పత్తులను ప్రమోట్ చేస్తాం కాబట్టి సో అఫిలియేటర్ ఎవరంటే మనం. ఓకే, సో ఈ అఫిలియేటర్ ఏం చేస్తారు? బ్లాగ్ క్రియేట్ చేయడం, యూట్యూబ్ లేదంటే సోషల్ మీడియాలో ప్రత్యేక లింకులు ఉపయోగించి ట్రాఫిక్ తీసుకొచ్చి అమ్మకాలకి అయితే దారితీస్తారు. ఓకే, అమ్మకాలకి దారితీస్తారు. అంటే కస్టమర్ కొనుగోలు చేస్తే కమిషన్ ఎంత? 5 to 30%. ఇది డిపెండ్ అయిన కంపెనీ మీద ఉంటుంది, పొందుతారు. వారి బాధ్యత ఏంటంటే కంటెంట్ సృష్టి. వాళ్ళ బాధ్యత ఏంటంటే పర్టికులర్ అఫిలియేట్ కంటెంట్ ని సృష్టిస్తారు. అండ్ SEO, ఆడియన్స్ ట్రస్ట్ బిల్డింగ్, ఇవి అనేది అయితే వాళ్ళు చూసుకుంటారు. ఇది మనకి అఫిలియేట్ రిలేటెడ్ గా. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఏంటంటే కస్టమర్. సో కస్టమర్ అనేది అఫిలియేట్ లింక్ ద్వారా కొనుగోలు చేసే వ్యక్తి. వ్యక్తిని కస్టమర్ అంటాం. అండ్ వారు విశ్వసనీయ సిఫార్సుల ఆధారంగా కొంటారు. సో వాళ్ళు ఏంటంటే ఏదైతే ట్రస్ట్ అంటే నమ్మకంగా ఆ ప్రొడక్ట్ బాగుంది అనుకుంటే వాళ్ళు అనేది అయితే బై చేస్తారు, కొంటారు. ఇది అమ్మకాలకి అయితే మెయిన్ ఏంటంటే కీలకంగా ఉంటుంది. అండ్ మనకి కుకీ ట్రాకింగ్స్ ద్వారా, అంటే మనకి ఏవైతే ట్రాకింగ్ ప్రొవైడ్ చేస్తారో కుకీ ట్రాకింగ్ ద్వారా కొనుగోలు అఫిలియేట్ కు క్రెడిట్ అనేది అయితే అవుతుంది. సో వన్స్ వీళ్ళు బై చేసిన తర్వాత సో ఆ అమౌంట్, ఆ కమిషన్ ఏదైతే ఉందో కమిషన్ అనేది అఫిలియేట్ కి అయితే క్రెడిట్ అవుతుంది. ఈ 3 పాత్రలు కలిస్తేనే విజయం అనేది అయితే సాధ్యం అవుతుంది. ఈ 3 పాత్రలు. అండ్ ఈ మోడల్లో పెర్ఫార్మెన్స్ ఆధారిత కాబట్టి అందరూ ప్రయోజనం అయితే ఇందులో పొందుతారు. సో ఇందులో ఎవరికి విక్రేతకు లాభం ఉంటుంది, కస్టమర్ లాభం ఉంటుంది, అఫిలియేట్ కూడా లాభం అనేది అయితే ఉంటుంది. సో ఇందులో మీకు పర్టికులర్ మీకు యూట్యూబ్ ఉన్నా లేదంటే ఫేస్బుక్ లేదంటే వాట్సాప్, సో దీని త్రూ కూడా మీరు అఫిలియేట్ మార్కెటింగ్ అనేది అయితే చేసుకోవచ్చు. సో ఇది అఫిలియేట్ మార్కెటింగ్ లో 3 ప్రధాన పాత్రల కోసం. ఓకే, థ్యాంక్ యూ.